హలో అండి, ఇప్పుడే జస్ట్ సంభాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ చూశాను. కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఛానల్ ఫర్ ది ఫర్దర్ మూవీ రివ్యూస్ అండ్ ద మూవీ అప్డేట్స్. అంబర్జీపేట్ మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ దగ్గర చూస్తే సుహాస్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోతారు ఫ్యాన్స్ అందరూ. అండ్ కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్ గా పోర్ట్రే చేశాడు. అండ్ సుహాస్ తప్ప ఎవరు చేయలేరు కొన్ని సీన్స్ అన్నట్టుగా ఉన్నాయి. అండ్ మెయిన్లీ దీంట్లో ప్లస్ పాయింట్ చెప్పాలంటే శరణ్య గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించారు. అండ్ కొన్ని సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ అయితే ఎక్సలెంట్. అండ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ ఎక్కడికో గ్రాఫ్ తీసుకెళ్లారు పైకి. ఐ మీన్ చాలా బాగా స్టార్టింగ్ ఆఫ్ 30 minutes ఇంటూ ద మూవీ ట్రావెల్లోకి వచ్చినప్పుడు యూ విల్ బి సీయింగ్ ఏ విలేజ్ బ్యాక్డ్రాప్. అండ్ విలేజ్ లో ఉండే ఇంట్లో ఉండే మన రెగ్యులర్ గా డ్రామా ఎలా అయితే ఉంటుందో అలా మీరంతా స్క్రీన్ మీద చూస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలని హీరోయిన్ శివాని క్యారెక్టరైజేషన్ గురించి వస్తే చాలా బాగా తను డెలివరీ చేసింది అప్ టు హర్ మార్క్. అండ్ తన ఫస్ట్ ఫిలిం అయినా చాలా న్యాచురల్ గా చాలా స్టోరీకి తగ్గట్టు ఎమోషన్స్ కానీ చాలా ఆడియన్స్ ని కూడా బాగా అట్రాక్ట్ చేసింది తన రోల్ అనేది. మెయిన్లీ వీ హ్యావ్ టు గివ్ కుడోస్ టు ద ధీరజ్. ఎందుకంటే ధీరజ్ సుహాస్ ని ఇంత ఫోర్స్ గా పెట్టారు అంటే సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉంటుంది అనుకున్నా. క్లైమాక్స్ కి వచ్చేసరికి మీరు ఇంతవరకు చూడని సుహాస్ వైల్డ్నెస్ ని చూస్తారు. సుహాస ఇంత వైల్డ్నెస్ చేసింది లాస్ట్ కి అని చెప్పి మీరు కొన్ని షాక్ అయ్యే కొన్ని మూమెంట్స్ ఉంటాయి. సో మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి ఈ వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లో. ఓవరాల్ డీసెంట్ ఫస్ట్ ఫిలిం ఫర్ మీ.